నమస్తే. తెలంగాణలో విద్యుత్ సంస్థలు ట్రాన్స్‌కో, అలాగే జెన్‌కో ఈ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నటువంటి కొంతమందిని తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రెండిట్లో కలిపి 11 మందిని తొలగించారు. వాస్తవానికి ఈ 11 మంది వారి కాల పరిమితి అయిపోయినప్పటికీ గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వారిని కొనసాగింపు జరిగింది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అలాంటి వారి జాబితా అంతా తెప్పించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్‌గా వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారి నియామకం కోసం ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే విధంగా అని ఆదేశించారు. ఆ క్రమంలోనే ఉన్నతాధికారులు ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారో వారందరి లిస్టు సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపించారు. దాని మీద ఆయన సైన్ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద 11 మందిని తొలగించారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ సర్కార్లో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏకపక్ష ధోరణితో వెళ్ళిపోయారు. ఈ ఇష్యూపై గతంలో కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. వారి కాలపరిమితి అయిపోయినప్పటికీ 1, 2, 3 అలా పొడిగించుకుంటూ వెళ్తున్నారు. దాదాపు అందరూ 5 ఇయర్స్ అబౌవ్ పనిచేస్తున్నవారే. అంటే దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే పరిమితి పెంచడానికి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని పెంచాలి. వాటన్నిటినీ తోసిపుచ్చుతూ ఇష్టారాజ్యంగా వారిని కొనసాగించారు అనేది హైకోర్టుని ఆశ్రయించారు కొంతమంది. ఇలాంటి క్రమంలో ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ సర్కార్ ఇలాంటి అంశాల్లో చాలా కీలకమైనటువంటి దృష్టి పెట్టారు. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే చాలా డిపార్ట్మెంట్స్లో అధికారులను మార్చడం, సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయటం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఒక మంచి ప్రజాపాలన అందించాలి. దానికి సంబంధించి ఇక్కడ రికమెండేషన్లు, బ్యాక్డోర్ విధానం పనిచేయదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి, వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశంలో దృష్టి పెట్టారు. ఇలాంటి సందర్భంలోనే 11 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో ఈ విధంగా జరగలేదు. ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. ఎందుకనంటే కొంతమంది ఆ పదవిని ఆశిస్తారు. అలాంటి వారికి వీరి వల్ల అవకాశం లేకుండా పోయింది. అలాంటి వారందరూ కలిసే హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్పై రివ్యూ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఎవరైతే ఇటువంటి విధంగా ఉన్నారో వారందరినీ తీసిపారేయండి. ఇందులో ఎవరి ప్రోద్బలం, ప్రోత్సాహం ఏమీ అక్కర్లేదు. ఎవరు చెప్పినా వినొద్దు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారిని ఉపేక్షించడానికి వీలు లేదు అని ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలోనే 11 మంది డైరెక్టర్లపై వేటు పడింది.